పెద్దవా ఏం చేస్తానే? ఏం మన వీడియోలో చూస్తాను బిడ్డ. నీ షూట్ ఎప్పుడట? ఏమో ఇక వాళ్ళది అయిపోతే నాదే అంటారు. అయితే నేను మొన్న మనవరాల దగ్గర పోయినావు, ఏం పట్టుకపోయినావు పోంగా. ఇవి ఎప్పుడు కొంటేనే ఇన్ని అంగురాలు ఇన్ని అట్టి పనులకి ఇట్లా కొంటపోయేది బిడ్డ. ఇక సాగతే వచ్చిండు. వచ్చి మన మరవిన రుచులలో మంచి మంచి పచ్చాలు ఉన్నాయి కదా ముసలాన్ని ఎప్పుడు కొంటపోయినా గివ కొంట పోతాను మన పచ్చాలు కొంచెవా అన్నాడు. మన మరుగు రుచులలో పచ్చడి కొంటావా మనడా? మరి ఏమేమి పచ్చడి కొంటావేను? ఇక చికెన్ పచ్చడ, మటన్ పచ్చడ, చేపల పచ్చడ, ఇంకేడుదో అన్నాడా ఏందో ఏమో లడ్డు అన్నాడు. ఓహో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా పట్టుకపోయినావా? మరి అయితే కానీ ఎట్లనే అన్నది? ఏం మస్తున్నాయట. నెంబర్ అన్నది ఒకసారి చెయ్యి, నేను అడుగుతా ఎట్లనే. నువ్వే చేయి బిడ్డ, నాకు చేయరాదు. ఇలా నెంబర్ ఏమని ఉంటుంది? ఇక సమియా అంటది. సమియా పేరు నాకు అనార్థలేదు. కొత్త సౌమ్య కానీ సౌమ్య. ఓకే. హలో సౌమ్య తల్లి, మంచిగున్నావారా? మంచిగున్నాం బిడ్డ. మొన్న నాయనమ్మ పచ్చళ్ళును నీకు డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకొచ్చినట్టు ఎట్లున్నాయి బిడ్డ? మస్తున్నాయి బాబాయ్, ఇక్కడ అందరికి ఇచ్చినాం. మంచిగున్నాయా? జెన్యున్ గా చెప్పు బిడ్డ, మంచిగున్నాయా లేవా కరెక్ట్ చెప్పు. చాలా చాలా బాగున్నాయి. మరి ముసలి అబద్ధం ఆడుతుందా? ఏమేమి పచ్చళ్ళు పట్టుకొచ్చి చెప్పు. అబద్ధం ఏం లేదు బాబాయ్. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, చేపల పచ్చడి పంపించింది. డ్రై ఫ్రూట్ లడ్డు. అబ్బు బరాబరే చెప్తాంది. ఏమేమి పంపిందో బరాబరే చెప్పింది. అసలు మరి బరాబరా కాదా అని నేను తెలుసుకున్నా బిడ్డ. ఇగో అన్ని పంపింది. మన మరవిన్ పచ్చళ్ళు మంచిగా ఉంటాయని 10 మందికి చెప్పు. మొత్తం వాళ్ళు తిన్నోళ్ళందరూ అదే మాట అన్నారు. ఓకే బిడ్డ, సంతోషం. సరే బాబాయ్. ఓకే రైట్ రా తల్లి. అయ్యా పెట్టేసేదని మాట్లాడదు కదా. మరి మళ్ళీ గిట్ల చేయాలనా? ఏమది ఏం పని ఉన్నది అది. ఇవ్వదు మంచిగున్నాయట పచ్చళ్ళు, సూపర్నే అట. సుశీల్ కదా మరవిన్ రుచులు ఎట్లున్నాయో చెప్పింది కదా ఇప్పుడు రివ్యూ ద్వారా. మీకు కూడా మన మరవిన్ రుచుల నుంచి స్వీట్స్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా, పచ్చడి కావాలన్నా మన వాట్సాప్ నెంబర్ అయితే తెలుసుగా, మన వెబ్సైట్ అయితే తెలుసుగా, మనకు యాప్ ఉందండి, అందులో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరవిన్ రుచులు అంటే మరేంటి రుచులు.